జరిగిన పిసిసి ఎన్నికల్లో కార్యకర్తలు గుర్తించి ఇస్తారని అనుకున్నా, కానీ రాష్ట్రానికి ఇన్ఛార్జ్ ఓటుకు నోటు కేసులు ఏ విధంగా జరిగిందో అదే కేసులో కూడా ఇక్కడ మళ్ళా జరిగినట్టు నాకు ఢిల్లీకి పోయిన తర్వాత తెలవడం జరిగింది. ఒక కార్యకర్తగా భావిస్తున్నాను. ఎందుకంటే పార్టీని నమ్ముకుని బతికే కార్యకర్తలకు రేపు ఒకటే పార్టీలో ఉంటే మనకు న్యాయం జరగదురా, వెంకటరెడ్డి కూడా అన్యాయం జరిగిందని అనుకునే ప్రమాదం ఉంది. కాబట్టి ఆ తప్పు జరిగినందుకు నాకు కొద్దిగా బాధ ఉన్నా, కానీ ఒకటే చెప్తున్నా, మంత్రి పదవి వదిలిపెట్టుకున్న వాడిని 33 సంవత్సరాలు ప్రజలే నా కుటుంబంగా, కార్యకర్తలే నా ప్రాణంగా బతికిన వాడిని రేపటికెళ్ళి ఇబ్రహీంపట్నం నుంచి మొదలు పెట్టుకుని నా కొత్తగా వచ్చిన టీడీపీ కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్నా, ఎవరైనా నన్ను కలిసే ప్రయత్నం చేయొద్దని చెప్పి కూడా మీ అందరు కూడా చెప్తున్నా. ఇప్పటికే వారి మనుషుల ద్వారా మా వాళ్ళు చెప్పడం జరిగింది, నన్ను వచ్చి కలవాలనే ప్రయత్నం చేయొద్దు, మీరు కలిస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బాధపడతారు. అంటే చివరి మీ ఎమ్మడి వచ్చే వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఉంటారు. రేపు గాంధీ భవన్ టీడీపీ ఆఫీస్గా మారిపోతుంది ఖాయం. కాబట్టి మీరు ఎవరు కూడా నన్ను కలవద్దు. నా ఇబ్రహీంపట్నం కాన్స్టిట్యూన్సీ వారు ఏ పార్టీ వాళ్ళన్నా రానియండి, ఎవరన్నా రానియండి, నా సొంతంగా కానివ్వండి, ప్రభుత్వ పరంగా ఏ పనున్నా చేసి పెడతాను తప్ప మీరు కొత్త కార్యవర్గం కానీ అధ్యక్షులు కానీ ఎవరు నన్ను కలిసే ప్రయత్నం చేయదని చెప్తున్నాను. టీపీసీసీ లాగా పనిచేయాలని కొత్త కార్యవర్గాన్ని అభినందిస్తూ వారి నాయకత్వంలో హుజూరాబాద్లో కనీసం డిపాజిట్ తీసుకోమని చెప్పి ప్రయత్నం చేయమని. కరెక్టే, కానీ కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. కుటుంబం అన్న తర్వాత ఒడిదుడుకులు ఉంటాయి, వాటి అన్నిటిని కూడా సమీక్షించుకొని ముందుకెళ్తాము. ఏదున్నా ఒక సందర్భంలో ఒక భావోద్వేగం ఉంటుంది, తెల్లారిన తర్వాత పరిస్థితులలో మార్పులు ఉంటాయి. అందరిని కూడగట్టుకొని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. నేను అనేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో భిన్న అభిప్రాయాలకు ఎప్పుడూ తావు ఉంటుంది. భిన్న అభిప్రాయాలు విభేదాలు కాదు. ప్రజాస్వామ్యం అంటేనే కాంగ్రెస్ పార్టీ. ఆ ప్రజాస్వామ్య స్ఫూర్తిలో అధిష్టానం అడిగినప్పుడు ఎవరికి వాళ్ళు సీనియర్లు కానీ జూనియర్లు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళ ఆలోచనలను స్వేచ్ఛగా పార్టీ అధిష్టానానికి మాణిక్ ఠాగూర్ గారికి చెప్పడం జరిగింది. అందరి ఆలోచనలను అందరి అంశాలను కనుక్కున్న తర్వాతనే పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నది. చిన్న కుటుంబం అన్న తర్వాత రకరకాల అంశాలు చర్చకు వస్తాయి. ఆ అంశాలను అన్నిటిని కూడా సర్దుకొని కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలమే అది. సందర్భం వచ్చినప్పుడు అందరూ కలిసికట్టుగా మూకుమ్మడిగా అందరం కలిసి కొట్లాడే తత్వం కాంగ్రెస్ పార్టీలో ఉంది. అందరినీ కలుపుకొని పోతాను. ముఖ్యంగా ఏ కార్యకర్తలైతే అండగా నిలబడి, ఏ కార్యకర్తలైతే ఈరోజు కేసీఆర్ యొక్క దుర్మార్గమైన పాలనకు చర్మగీతం పాడాలనుకుంటున్నారో ఆ కార్యకర్తల యొక్క ఆకాంక్ష మేరకు పనిచేయడం జరుగుతుంది. ఎవ్వరికి కూడా ఇబ్బంది ఉండదు. అందరి సహకారం తీసుకుంటాను. అందరి ఆలోచనలను పరిగణలోకి తీసుకొని ఒక యాక్షన్ ప్లాన్ తీసుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది. దీంట్లో నిన్నటి వరకు ఈ క్షణం వరకు రకరకాల అభిప్రాయాలు చెప్పిన వాళ్ళు ఎవరు కూడా నాకు వ్యతిరేకులు కాదు. వాళ్ళ యొక్క మంచి ఆలోచనను కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళు సలహాలు సూచనలు ఇచ్చిండ్రు. ఆ సలహాలు సూచనలను అన్నిటిని కూడా ఒక పాజిటివ్ కోణంలోనే చూడడం జరుగుతుంది తప్ప ఇది వ్యతిరేకమైన ఆలోచన కానీ లేకపోతే వ్యతిరేకంగా ఉన్నారని అనుకోవడం కానీ జరగదు. అందరిని కూడా తీసుకొని అందరిని కలుపుకొని ఖచ్చితంగా తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు తెలంగాణ ప్రజల యొక్క అభివృద్ధి కోసం పనిచేయడం జరుగుతుంది. వీటన్నిటిని కూడా అందరినీ సంప్రదించి ముందుకెళ్ళడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.